హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ నీతు వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే కొత్త అమావాస్య కదా, సో అందుకని చెప్పేసి అయితే నూకలంతలకి మూలవి అయితే పెడతాము మేము. సో త్వరగా లేచి ఇల్లు మాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే తలస్నానం చేసి అయితే వచ్చానమాట. ఈరోజు వ్లాగింగ్ అనేది ఫ్యామిలీ వ్లాగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. అమ్మవారికి చేరది పెట్టడానికి మేము గుడికైతే వెళ్తామన్నమాట. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ మన మంచి మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో రావాలంటే మీ అందరి సపోర్ట్ అనేది ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. పూజ వ్లాగ్ ఉంటుంది అండ్ మేము ఎక్కడికి వెళ్తామో కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. అంతవరకు చూసేయండి. అమ్మవారికి నైవేద్యం అయితే ప్రిపేర్ చేయాలి కాబట్టి నీట్గా స్నానం అయితే చేశాను. తర్వాత శారీ కట్టుకోవచ్చు అని చెప్పేసి డ్రెస్తోనే పూజ అయితే చేశాను అనమాట. అటువైపు రైస్ అయితే పెట్టాను అండ్ ఇటువైపు పెసరపప్పు అయితే పెట్టాను అనమాట. పప్పు అన్నం అయితే పెడతారు ఉపారం అమ్మవారికి. సో ఇక్కడ వచ్చేసరికి నేను పొంగడాల కోసం అయితే పిండి అయితే కలుపుతున్నాను. నేనైతే గోధుమ పిండితో అయితే పొంగడాలు వేస్తున్నాను అనమాట. ఇక్కడ బెల్లం అయితే తరిగేసి పక్కన పెట్టుకున్నాను అండ్ గోధుమ పిండి కూడా కొంచెం తీసుకొని జస్ట్ అమ్మవారికి ఉపారం పెట్టడానికి అని చెప్పేసి కొంచెం అయితే క్వాంటిటీలో అయితే నేను మిక్స్ చేసుకున్నాను అనమాట. సో బెల్లము ముందుగా మనం ఇది ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే కొంచెం మెత్తబడుతుంది అనమాట, స్మూత్గా అవుతుంది కదా. పాకం పెట్టి వేయట్లేదు కాబట్టి ఇలా కలిపించేసుకుంటే సరిపోద్ది. రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అండ్ పప్పు కూడా ఇది పండించిన పప్పు కొంచెం టైం పట్టిందనమాట ఉడకడానికి. చప్పటి పప్పు పెడతాం కదా అమ్మవారికి. సో ఇక్కడ ముందుగా కలుపుకొని పెట్టుకుంటే ఏంటంటే ఇలా లంప్స్ లాగా అయితే రావన్నమాట. ముందు ఇలా వేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఆల్మోస్ట్ రైస్ అదే అయిపోయింది. ఇప్పుడు పొంగడం అయితే వేయడం ఉంది. చూసారా ఎంత చక్కగా అయితే పొంగడాలు పొంగాయి, చాలా బాగా వచ్చిందనమాట పొంగడాలు అవి కూడా. సో మూల ఉపారం పెట్టిన తర్వాత అవి ప్రసాదం కింద మనమే తింటాం కదా, నాకు చాలా బాగా ఇష్టం పొంగడాలంటే. మీలో ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇక్కడ పప్పు అన్నం అయిపోయింది, పొంగడం కూడా అయిపోయింది. ఇంకేముంది అమ్మవారికి పూజ అయితే చేసేసుకోవడమే. అయిపోయింది, పప్పు అయిపోయింది కదా, పొంగడం కూడా అయిపోతే అమ్మవారికి ఉపారం అయితే పెట్టేసుకోవాలి. పాప అయితే స్కూల్కి అయితే రెడీ అవుతుందన్నమాట, తనకి కూడా రెడీ చేయాలి కదా. సో అంతా అయిన తర్వాత పూజ అయితే ప్రశాంతంగా అయితే చేసుకుంటాను. అయిపోయిందనమాట. పొంగడి ఎంత బాగా అయితే పొంగిందో, చాలా బాగా వచ్చాయి అనమాట పొంగడాలు అమ్మవారికి. ఇంకా మడప వేసి మూల పెట్టాడు. పెట్టుకునే దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు అమ్మవారికి కింద అయితే పెట్టాలి. దేవుడి గది ఉంటుంది కదా, దాని కింద మూలన అయితే కొంచెం పసుపు కుంకుమది రాసి అయితే అమ్మవారికి అయితే మూల పెట్టాలి. సో డైలీ దీపం అయితే అయిపోయింది, నైవేద్యాలు కూడా అయిపోయి ఇప్పుడే పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. డైలీగా పెట్టే దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు కిందన స్పేస్ ఉంటుంది కదా, ఇక్కడైతే పెట్టాలన్నమాట. ఇక్కడ అవన్నీ కూడా వేపాకులు మస్ట్ అండ్ షుడ్ అనమాట నూకలమ్మ తల్లికి. ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టేసుకున్నాను అండ్ నైవేద్యం మొత్తం అంతా కూడా అమ్మవారికి దీపం అయితే పెట్టేసిన తర్వాత లాస్ట్లో అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసి దాన్ని అయితే పెట్టేసుకున్నాను. ఇల్లంతా కూడా మంచిగా ధూపం అయితే వేసేయాలన్నమాట. చక్కగా పూజ అయితే నాదైతే అమ్మవారికి అయితే నేను ఈ విధంగా మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ విధంగా చేసుకుంటారో కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నేనైతే ఇది ఫస్ట్ టైం అండి పెట్టడం అయితే. అన్నీ తెలుసుకొని మరీ పెట్టానమాట. అమ్మవారికి ఇక్కడికి వచ్చేప్పుడు కూడా నేనైతే ఉపారం అయితే పెట్టలేదు. ఎప్పుడు కూడా టెంపుల్కి వెళ్ళి శారీ పెట్టేసి వచ్చేసేదాన్ని తప్ప ఉపారం అయితే ఇంట్లో ఫస్ట్ టైం అనమాట. చెప్పి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి మేము ఎవ్రీ ఇయర్ కూడా నూకలం తల్లి టెంపుల్కి అయితే వెళ్ళి పెడతాము. మళ్ళీ వీడనమాట మేము కంపల్సరీగా అమ్మవారికి శారీ అయితే అక్కడ పెడతామన్నమాట. వీలైతే మాత్రం అక్కడ ఖచ్చితంగా వెళ్తాము. ఇన్ కేస్ అవని టైంలో అయితే వేరే చోట్ల అయితే పెట్టేస్తామన్నమాట. ఇక్కడ చాలా బాగా అవుతుందండి అమ్మవారి పండగ, చాలా కన్నుల పండుగలా చేస్తారనమాట. మేము 3-4 ఆ టైంకి అయితే వెళ్ళాము. టెంపుల్ అయితే కొంచెం ఖాళీగా అనిపించింది. ఈవినింగ్ వెళ్తే మాత్రం అస్సలు ఖాళీ ఉండదన్నమాట, చాలా రష్గా ఉంటుంది ఈ టెంపుల్ అయితే. మేమందరిమీ కూడా ఇక్కడికి రావడం అలవాటు. సో మా ఫ్యామిలీ అంతా కలిసి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత శారీ అది తీసేసుకొని అమ్మవారికి అయితే పెట్టేసాము. ఇక్కడ ముందు రాగానే ప్రదక్షిణలు అయితే చేసేసాము. చాలా పవర్ఫుల్ అనమాట అమ్మవారు. ఎప్పటి నుంచో ఈ టెంపుల్ అయితే ఇలానే ఉంది. ఇక్కడ డెవలప్ చేయాలన్నా కూడా అమ్మవారు అయితే ఒప్పుకోలేదంట, ఇలానే ఉంచేశారు. అందుకనే టెంపుల్ చిన్నగా ఉన్నా కూడా చాలా పవర్ఫుల్ అనమాట. సో అందుకని చెప్పి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా మేము వచ్చైతే దర్శనం చేసుకుంటాము. మేమే కాదండి, చాలామంది చాలా దూరం నుంచి కూడా అమ్మవారి గుడికి అయితే వస్తారు. అనకాపల్లి నూకాలం తల్లి టెంపుల్ ఎంతైతే ఫేమస్సో ఈ నూకాలం తల్లి కూడా అంతే పవర్ఫుల్ అనమాట. ఇక్కడ చాలా ఆచారాలు కూడా ఉన్నాయండి. బట్ అవన్నీ కూడా తెలుసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను, ఎందుకంటే మనకి తెలిస్తేనే కదా నలుగురికి చెప్పగలం. నాకైతే బాగా అనిపించింది. మొత్తం అంతా కూడా తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటే ఇంత హిస్టరీ ఉందా, ఇన్ని రోజులు వచ్చాను కానీ నాకు అసలు విషయం అనేది అంతగా క్లారిటీగా తెలియదు. రావడం ఏదో శారీ
పెట్టి దండం పెట్టి వెళ్ళిపోవడం. బట్ ఒక్కసారి అమ్మవారు పవర్ఫుల్ అన్నీ తెలిసిన తర్వాత ఓహో ఇంత ఉందా అని చెప్పేసి అయితే నాకే గూస్ బంప్స్ అయితే వచ్చాయన్నమాట. అమ్మవారిని చాలా అదృష్టంగా భావించాలండి అమ్మవారి దర్శనం అయితే దొరకడం. నాకైతే చాలా ఆనందంగా అయింది అండ్ దర్శనం కూడా చాలా పీస్ఫుల్గా అయితే అయింది. మేము కరెక్ట్ టైంకి 4 ఆ టైంకి వెళ్ళడం వల్ల చాలా ప్రశాంతంగా చేసుకున్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈ టైంలో అయితే అమ్మవారి టెంపుల్స్ ఎక్కడ కూడా ఖాళీగా ఉండదు. సో మనకి టైంతో సంబంధం లేకుండా మనం వీలు చూసుకోకుండా వీలు చూసుకొని కరెక్ట్గా రష్ లేని టైంకి కానీ వెళ్ళినట్లయితే ప్రశాంతమైన దర్శనం అయితే ఉంటుంది. మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ కూడా అయితే అస్సలు ఖాళీ ఉండదు. మేము ఎప్పుడు కూడా ఈ టైం చేసే వస్తామన్నమాట. ఈవినింగ్ అయితే మాత్రం చాలా ఆచారాలు ఉంటాయి. ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము అందరం కూడా ఒక చిన్న ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాను. అది వీడియో క్లిక్ అయిపోయింది. వీళ్ళందరూ ఫోటో అని చెప్పేసి ఫోటో అయితే ఇస్తున్నారనమాట. మా పిల్లలందరూ కూడా ఇంకా ఐస్ క్రీమ్ గురించి తెలిసిందే కదా, మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఐస్ క్రీమ్స్ అయితే ఉండాలి. మొత్తం గ్యాంగ్ అంతా కూడా ఐస్ క్రీమ్స్ అయితే తిన్నామన్నమాట. ఇంకా తిన్న తర్వాత మాకు రిలేటివ్స్ ఉంటారు కదా, సో అందుకని చెప్పేసి వాళ్ళని కలవడానికైతే అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడ వచ్చేసరికి చిన్నప్పుడు చక్కీలు అని చెప్పేసి అరుస్తున్నారనమాట. ఈవిడ చాలా ఇష్టం అండి ఇవైతే జొన్న చక్కీలు. మీలో ఎంతమందికి ఇవి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చాలా హెల్త్కి కూడా మంచిదన్నమాట. ఇప్పుడు పిల్లలు ఎక్కువ జంక్ ఫుడ్కి అయితే అలవాటు పడ్డారు, కానీ అప్పట్లో మేమైతే అవి ఇష్టంగా తినేవాళ్ళం అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మేము కార్ అనేది కొంచెం అమ్మవారి గుడి దగ్గర అయితే పార్క్ చేస్తామన్నమాట, రోడ్ సైడ్. ఎందుకంటే ఈవినింగ్ అయ్యేసరికి అస్సలు ఖాళీ ఉండదన్నమాట. సంబరం అంటాం కదా, ఫుల్ రష్ అనమాట, ఫుల్ ట్రాఫిక్ అయితే అయిపోతుంది అని చెప్పేసి అక్కడ కార్ పార్క్ చేసి మేము నడుచుకుంటూ అయితే వచ్చేసామన్నమాట. ఇది అమ్మవారి సదరం పట్టు అంటారు. అమ్మవారికి సంబంధించిన పండగ చాటింపు తర్వాత ఇక్కడే అమ్మవారు పెడతారనమాట. చాలా బాగా జరిగిందండి పండగ అయితే మాత్రం. ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే చేస్తారు, చాలా మంచి మంచి ఆచారాలతో. ఈ ఇయర్ ఇంకా బాగా జరిగిందని అందరూ మాత్రం మాట్లాడుకున్నారనమాట. చాలా ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు. ఇవన్నీ కూడా నేను ఎప్పుడో చూశానండి. మళ్ళీ రీసెంట్ టైమ్స్లో అయితే ఇప్పుడే చూడడం. ఎప్పుడు కూడా మేము శారీ అటుకి ఇటుకి కాని టైంలో వచ్చి పెట్టేసి వెళ్ళిపోయే వాళ్ళు. ఎప్పుడు కూడా ఈ సంబరం అంతా కూడా చూడలేదన్నమాట. ఈ ఇయర్ అయితే మాత్రం చూసాము. ఇక్కడ చూస్తే వీళ్ళండి చాలా కష్టపడి మంచం కోళ్ళ ఉంటాయి కదా పొడుగ్గా, అవైతే కట్టుకొని డ్యాన్సెస్ అయితే వేశారు. చాలా కష్టమేనండి అలా చేయడం. బట్ వాళ్ళ ఫేస్లో మాత్రం ఆ హ్యాపీనెస్తోనే మొత్తం అంతా పర్ఫామ్ చేశారు. అండ్ చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం మేము కూడా. ఇవన్నీ వేషాలు అవి చూసి మా పాప అయితే భయపడిపోయింది. నాకు కూడా చాలా భయం అండి చిన్నప్పటి నుంచి అవి అయితే మాత్రం. ఇక్కడ చూసినట్లయితే అక్కడ సీతారాములది బలవేషాలు అంటారు కదా, సో అలాగా గెటప్స్ అయితే వేసుకొని మొత్తం ట్రాక్టర్ పైన వీధంతా తిరుగుతూ ఉంటారనమాట. అమ్మవారి సంబరం వెనకాతల ఇవైతే వెళ్తూ ఉంటాయి గుడి దగ్గరికి. చాలా బాగా చేశారు పండగ అయితే మాత్రం. చూసిన వాళ్ళైతే చాలా మంచిగా ఎంజాయ్ అయితే చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఊర్లో అమ్మవారిది సోలాలు అవి ఉంటాయి కదా, అవైతే తీసుకెళ్తున్నారనమాట. ఇవి వచ్చేసరికి ఆ పళ్ళెంలో ఉన్నాయి కదా, అవైతే అమ్మవారికి పూజ చేస్తారట. ఈ పండగ చాటింపు అయిన దగ్గర నుంచి అవన్నీ కూడా తీసుకొని వెళ్తున్నారు. ఇదండి ఇక్కడ ఆచారం అన్నమాట. ఇవన్నీ కనుక్కొని మీకైతే నేను చెప్తున్నాను అనమాట. నాకు కూడా అయితే అంతగా తెలియదు. అక్కడ కనిపిస్తుంది కదా, అదైతే రథం అంట. సో దానిపైన అక్షంతలు, పళ్ళు, కొబ్బరికాయలు అవన్నీ కూడా విసురుతారనమాట. వాటిపైన 3 టైమ్స్ ముందుకి వెనక్కి కూడా లాగుతూ ఉంటారట. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అనమాట. సో కానీ అక్కడ నిల్చున్న వాళ్ళకి విసిరేటప్పుడు కొంచెం దెబ్బలు అయితే తగులుతూ ఉంటాయి. ఎందుకంటే ఇంకా చూడకుండా విసిరేస్తారు రథం పైకి, అవన్నీ కొంచెం వాళ్ళకి తగులుతాయి అన్నమాట. ఇక్కడ అలా జరిగింది. మేము ఇదంతా కూడా చూడడం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎప్పుడో చూసాము, మళ్ళీ ఇప్పుడు చూడడం అయితే అయిందని చెప్పేసి చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. ఇలాంటివి కొత్త కొత్తవి చూసి వాళ్ళకి తెలుసుకోవాలనిపించింది. ఇక్కడ వచ్చేసరికి టపాసులు చాలా బాగా పేల్చారండి, చాలా బాగున్నాయి క్రాకర్స్ అయితే కూడా. ఇక్కడ మేము మా రిలేటివ్స్ అని చెప్పాను కదా, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి మేడ పైన అయితే మొత్తం అక్కడే అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి చూస్తే మొత్తం అంతా కూడా కనిపిస్తుంది. సో అందుకని చెప్పి మేడపైకి అయితే ఎక్కేసామన్నమాట. ఇక్కడ అంతటికీ హైలైట్ అయితే వీళ్ళ డ్యాన్స్ అండి. ఎప్పుడు చిరతలతో బోర్ కొట్టించకుండా మంచి థీమ్లో పెట్టారండి. చాలా బాగా వేశారు వీళ్ళు కూడా, చాలా మంచిగా అనిపించింది. చాలా డీసెంట్గా కూడా వేశారనమాట. నేను చెప్పాను కదా బలవేషాలు అని చెప్పేసి, ఇవే అనమాట. హనుమంతులు వారు నిలిచినట్లు మొత్తం సీతారాములు అందరూ కూడా గెటప్స్ అయితే వేసుకొని చాలా బాగా చేశారు. ఇక్కడ వచ్చేసరికి నైట్ బాలు రైడర్స్ ఈవెంట్ అయితే జరిగిందనమాట. చాలా బాగా డ్యాన్స్ అయితే పర్ఫామ్ చేశారు. అక్కడ పిల్లలు చూస్తున్నారా, అక్కడ మా పాప జంపింగ్కి వెళ్తానని చెప్తే సరే అని చెప్పేసి అయితే పంపించాను. ఇక్కడ ఇంక మేము ఏం చేసి డ్యాన్స్లు అవి చూసుకొని
చాలాసేపు నిల్చొని అయితే కాళ్ళు అయితే చాలా వరకు నొప్పి పుట్టేశాయి. కానీ డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారండి డ్యాన్స్ పర్ఫార్మెన్స్. ఇంకా నైట్ అయితే అయిపోయిందనమాట. ఇంకా మార్నింగే లేచి ఉగాది అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. లేవగానే కొంచెం స్నానం అయితే చేసి ఇల్లంతా మాపింగ్ అయితే మళ్ళీ పెట్టేసుకొని ఇంకా పూజ అయితే ప్రారంభించానమాట. ఉగాది పచ్చడి అది కూడా మా హస్బెండ్ మా పాప కలిసి చక్కగా చేసేసారండి. నెక్స్ట్ వచ్చేసరికి కారు దగ్గరికి వెళ్ళి వినాయకుడికి కారుకి పూజ చేసేసామన్నమాట. ఇంకా కారు పూజ అయిపోయిన తర్వాత మేము వెంటనే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. మా ఇంటి దగ్గరలోనే అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇదేనండి మా ఉగాది సెలబ్రేషన్స్ వీడియో. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. బాయ్.